సరిపోయిందా అల్లుడు? వచ్చి ఆ మూలలో కూర్చున్నాడు ఆయన. ఈ బోధకుడు లేచినాడు. ఇంకా లేచి యోహాను 3:16 అంట. తీసుకోండి యోహాను 3:16 అనేటప్పటికి ఆ మూలలో కూర్చుని అట్ట లేచాడంట. నేనే దొరికినా మీకు ఎవరు దొరకలేదా? నా పేరే కదా యోహాను, నాకు 3 భార్యలు 16 మంది పిల్లలు, నేను తాగుపోతున్నా కదా, వాళ్ళు తెస్తున్న నేను తింటున్నాను కదా, నా పేరు యోహాను, 3 భార్యలు 16 మంది పిల్లలు, నాకైతేనా మీరు చెప్పేది నువ్వు చెప్పేది బోధకుడా? అట్లా లేచినట్టు ఆయన. అట్లా ఈ పాడిందే పాడరా పాసుపల్ల దాసరి అంటే అట్లే ఉంటుంది కొన్నిసార్లు. తీసుకొని యోహాను 3:16 నాట ఆయన పోతాను. ఆయన అట్లా వేసినట్టు అట్లా తమాషగా యోహాను తాగుబోతులు ఎక్కువయ్యారు కదా దేశంలో. తాగుబోతులు ఎక్కువయ్యారు. చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు. ఈ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు అదొక సందడి, తాగటానికి అదొక భయంకరంగా తాగుబోతులు ఎక్కువైపోయారు. అఫీషియల్స్ తాగుతున్నారు. మెడ్రాస్లో మా బంధువులు ఉన్నారు. తాగుతేనే మర్యాద వాళ్ళకు. త్రాగుబోతులు అంటే చాలా గౌరవంగా చూస్తారు. త్రాగుబోతు కాకపోతే అగౌరవంగా చూస్తారు. త్రాగుబోతే ఉండాలి. ఒకసారి నేను డ్యూటీ చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్లో ఆఫీస్కి వెళ్తున్నా 10:30కి ఆటోలో. మరి వెళ్తుంటే మా ఆటోను క్రాస్ చేసి ఒక లారీ కళ్ళు లారీ పోయింది. పైన అది ఈతాకు పెట్టి ఆ లొట్టి అది పెద్ద అది దాంతో ఈ లెదర్తో ఉంటుందన్నమాట. లెదర్ అంతా లెదరే. లారీ సపరేట్గా ఉంటుంది. అది పైన వచ్చేసి ఈతాకులు పెట్టారు. అంటే ఈతకల్లు అనమాట. ఈతకల్లు లారీ అది. దాన్ని సపరేట్గా లారీ ఈతకల్లు కోసమే. ఆ లారీ మా ఆటోను ఖలాసై వెళ్ళిపోయింది. దాని వెనకాల ఈ రకంగా రాయబడింది. ఏమని రాయబడింది నేను చదివాను అనమాట. మారుముంత చోడు చింత అడేముంది దాని వెనకాల. అంటే ఆ కళ్ళు ముంతకల్లు మారుముంత చోడు చింత. నేను చూసా ఈ 2 ఉన్నాయే, 3 ఉంటే బాగుంటుంది నేను అనుకున్నా. 2 ఉన్నాయే, 3ది పడితే బాగుంటుంది. నేను కూడా కవినే కదా ఒక రకంగా. ఈ కవిత్వం పవిత్వం నా కూడా వస్తుంది కదా. మారుముంత చోడు చింత చేరు గుంత. 3ది నేను పెట్టా. మారుముంత చోడు చింత చేరు గుంత. ఇది బాగుంది. 3 రయం సరిపోయిందని నేను అనుకున్నా. ఆ రకంగా ఇప్పుడు తాగుబోతులు ఎక్కువ దేశంలో, లోకంలో. త్రాగుడు బానిసలైపోయారు. లోపల అవయవాలు కుళ్ళిపోతున్నాయి. కాళ్ళు వాసి, పొట్ట వాసి, లోపల ఇన్ని అవయవాలు, ఇంటర్నల్ ఆర్గన్స్, ఎక్స్టర్నల్ అన్నీ పోతున్నాయి. దానికి దూరంగా ఉండాలి. ఎవడికి చింత ఎవరికి హేతువు లేని గాయములు అంటాడు. ఎక్కడ సామెతల్లో కదా. ఆ భాషలన్నీ మాట్లాడతారు తాగితే. ఎక్కలేని ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్, గ్రీక్, హీబ్రూ ఆ లాంగ్వేజ్ అన్నీ వస్తాయి. వాయువరసలన్నీ మర్చిపోతారు. దూడతో మాడతాడు, బర్రెతో మాడతాడు, ఆవుతో మాట్లాడు, గేదెతో అందరితో మాడతాడు అన్నమాట. గోడతో కూడా మాడతాడు. ఆ రకంగా త్రాగుబోతులు. అందుకే లిస్టులో త్రాగుబోతులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. మద్యముతో మత్తులై ఉండక ఆత్మ పూర్వులై ఉండి 5:18 ఎఫెసీలో. మద్యముతో మత్తులై ఉండక మద్యముతో ఉన్నవాడు ఏ రకంగా దాని కంట్రోల్లో ఉంటాడో నమ్మిన వారమైన మనము ఆత్మచేత నింపబడి, వాక్యం చేత నింపబడి ఉండాలని దాని ఉద్దేశం. మద్యముతో మత్తులై ఉండక ఆత్మతో మత్తులై, ఆత్మచేత నింపబడి ఆత్మపూర్ణులై ఉండండి అంటాడు అక్కడ ఎఫెసీ 5:18 అంటాడు. అందువల్ల అవి సంగతులు. పరమగీతంలో ఇది ఇప్పట్లో పూర్తి కాదు. పరమగీతం 5వ అధ్యాయంలో 5:11 నుంచి చూద్దాం కొన్ని వచనాలు. అతని శిరస్సు అపరంజి వంటిది. నేను చదువుతాను. ఈ మార్చి చదివిస్తుంటారు. అది సరికాదు. బ్రదర్ ఫెలోషిప్లో అది సరి విధానం కాదు. కొంత వాక్య జ్ఞానం లేక, క్రమం తెలియక మార్చి చదివించేవారు ఉన్నారు. మీ దగ్గర వచ్చేవారు కూడా అది చదివిస్తుంటారు. తప్పది. దట్ ఇస్ రాంగ్. బ్రదరంలో అది సరికాదు. మార్చి ఉత్తర ప్రత్యుత్తరముగా
అనే మాటలు సరికావు. బ్రదర్లో అది అలవాటు లేదు, చాలా తెలియక చదివిస్తుంటారు. అది సరైన క్రమం కాదు. నేను చదువుతాను. 11వ వచనం. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గోవల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లు ఉన్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. స్వర్ణగోళముల వలె ఉన్నవి. అతని కాయము నీరత్న కష్టమైన విచిత్రము దంత పనిగా చేయబడుచున్నది. అతని కాళ్ళు మేలి బంగారు మట్ల యందు నిలిపిన చలురా స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ప్రభు తన దివ్యమైన వాక్కులు మన ఆత్మను దీవించినట్టుగా చిన్న మాట ప్రాంచి వాక్యం ధ్యానం చేద్దాం. దయగల తండ్రి నాయన, తిరుగా మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన మనోహరమైన దివ్యమైన నామమున ఉదయకాలంలో పంచరత్న కాంప్లెక్స్లో, క్రిస్టియన్ అసెంబ్లీలో, స్థానిక సంఘములో, కల్లూరులో మీ దాసు నాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి, చింతమనేని నగర్లో ఇచ్చిన సంఘాన్ని బట్టి పూజిస్తూ కనిపిస్తున్న ప్రభువ దర్శించిన మా తండ్రి, బయట ఆ తండ్రి మరి నాయన ఆ వెంకాయపల్లెకు ఇందిరానగర్లో అసెంబ్లీ నిమిత్తం వెళ్ళారు పరిచర్య కొరకై. వీళ్ళని మీ దాసుని మీరు బాగా బలపరచమని, ఇక్కడ సంఘాన్ని దీవింపచేయమని. అనారోగ్యులు చాలామంది ఉన్నారు ప్రభువా. మరి ప్రియులు మహేష్ అన్న జ్వరంతో ఉన్నాడు. అన్నగారి భార్య అయిన మా సోదరి మేరక్క, చిన్న మేరక్క అంత ఆరోగ్యం లేదు, నెల దినాలుగా. మీరు ముట్టండి, తాకని దర్శించి వీడికి వస్తున్నాను. స్టీఫెన్ చెయ్యి ప్రభువా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు అతని ప్రభువా. ఎలిజబెత్ రాణి కూడా జ్వరంతో ఉంది. శ్యామ్ జ్వరంతో ఉన్నాడు. మీరు ముట్టమని తాకని దర్శించి వీడికి వస్తున్నాం. మద్దమ్మ గర్భాన్ని దర్శించమని ప్రభువా. శ్రీను మద్దమ్మ దర్శించి గర్భం విషయారు తిరిగి ఆ దినము ఆ గడియ వేళ మీ కోసం నుంచి కాపాడమని చలని కాలం సిద్ధం చేయ వీడికి వస్తున్నాం ప్రభువా. అందరూ ఎందరో ఉన్నారు అనారోగ్యులు ఈ ప్రాంతంలో చాలా ఉంది ప్రభువా. అందరూ దర్శింపచేయమని, ఆత్మ ఆయుష్ బాగుపడిపచ్చేయమని ప్రభువా. ఫ్లూ నుండి విడుదల చేయమని వీడికి వస్తున్నాం. మీ దాసు మీరు బాగా బలపరచమని. సంఘాన్ని ప్రభువా ప్రేమించి ఇచ్చారు. ఈ సంఘం కొరకై, విస్తారం కొరకై, వ్యాప్తి కొరకై, అభివృద్ధి కొరకై మొరపెట్టుకుంటున్నాం. అన్ని విషయాలు కూడా మేలు చేసమై కొంతమంది మీ కటాక్షం మాత్రం ఉంచమని కాపాడమని. మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ కుమారుని కీర్తి కొరకు, మహిమ కొరకు, రాకడ కొరకు సంసిద్ధపరచమని యేసు ప్రభు దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడ్డ దివ్య వాక్య భాగంలో గత దినాల్లో మీ మధ్య మంచి కూడికలు జరిగాయి. నేను అటెండ్ కాలేకపోయాను. కొన్ని చోట్ల బాగా డబ్బు వెచ్చించి కూడికలు జరుపుతున్నారు. మన పక్క జిల్లా, పొరుగు జిల్లా, రాయలసీమ కాదు, ఈ 4 జిల్లాలు కాదు కానీ మన పొరుగు జిల్లా కడప, కర్ణాటక, చిత్తూరు 4 జిల్లాలు కాకుండా పక్క జిల్లా, అవతల జిల్లా వారు నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు. 5 మంది స్పీకర్లు, 4 దినాలు 6 లక్షలు ఖర్చు అయింది. ఎంత 4 దినాలు మీటింగ్స్, 5 మంది స్పీకర్లు, 6 లక్షలు ఖర్చు. ఏ ఒక్కడు నమ్ముకోలే, ఏ ఒక్కడు రక్షణ పొందలే, నమ్ముకోలే. ఈ ఆడంబరాలు ఎక్కువ, మనకు ఈ ఫోకస్ ఎక్కువ, రకరకాల ఫోకస్, ఆడంబరాలు, ఈ ఫ్లెక్స్లు, అది ఇది పెట్టి ఇది ఎక్కువ అయిపోయినాయి. ఇవి తప్ప వేరే అక్కడ ఏమి కూడా నో ప్రోగ్రెస్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ లేదు అక్కడ. 6 లక్షలు ఖర్చు అయిందన్నా, ఒక్క నమ్ముకోలేదన్నా. 5 మంది స్పీకర్లు అన్నా, ఏం మాట్లాడన్నా వాళ్ళు అన్నా, ఏం మాట్లాడతాం కాదన్నా. అత్యసుడు బోధకులు తయారైపోయి, అత్యసుడు తెలుసా మీకు తెలుసు అనుకుంటా. యేసుడు అత్యసుడు అంటారే, అత్యసుడు అన్నం, దాన్ని ఏమంటారు సరేసుడు. దాన్ని మా పక్క అత్యసుడు అంటారు, సరేసుడు అంటారు. అత్యసుడు బోధకులు, అత్యసుడు ఆటికాటికే అత్యసుడు. సంపూర్ణంగా యోగ్యులైన వారిని, సామర్థ్యం ఉన్న వారిని, తగిన వారిని, అనుభవం గల వారిని లేరా?
వీళ్ళు చెప్తే ఇది ఆయన వేసుకోవద్దు, ఈయన వేసుకోవద్దు, ఈయన వేసుకో, వాడిని వేసుకో. ప్రభుని అడగాలి. మంచి బోధకుని, సామర్థ్యం గల వారిని, యోగ్యులైన వారిని, అనుభవం గల వారిని, బైబిల్ బాగా ఎరిగిన వారిని, 66 లేఖనాలు బోధింప తగిన వారిని వేసుకుంటే ఉపయోగం ఉంటుంది తప్ప ఎవరిని పడితే వాళ్ళని వేసుకుంటే సారం ఉండదు. నిస్సారం, నిస్తేజం, నిర్వీర్యం. నిస్సారం, నిస్తేజం, నిస్సత్వగా ఉంటుంది, కూలిపోయినట్టుగా. ఈ మామూలుగా ఎన్వి కాకుండా వెజిటేరియన్ ఫుడ్ పెడతారు. వెజిటేరియన్ ఫుడ్ పెడితే దాంట్లో నంచుకోవడానికి అప్పడాలు. ఏంటి అప్పడాలేనా? అప్పడాలు. ఇంకేముంటుంది దాన్ని? ఓకే, అప్పడాలు, వడియాలు. కరెక్ట్, వడియాలు పెడతారు కదా. ఆ వడియాలు ఈ పప్పన్నం కంటే, రసం కంటే, అన్నిటికంటే పెలపెల అంటుంటాయి. ఎట్లా అంటే ఎట్లా పెలపెల. ఐదింటే ఏమైనా సారమా, శక్తి వస్తుంది? ఐదింటే పెలపెల అంటే కానీ శబ్దం వస్తే పెలపెల. ఈ వడియాల ప్రసంగాలే ఇవన్నీ. ఏం సారం లేదు, నిస్సారం, నిశ్చేజం, నిర్వీర్యం. ఇలాంటి బోధకులు మనకు వస్తున్నారు ఇప్పుడు ఈవేళ. నేను చాలా విచారపడుతుంటా. ఎవరయ్యా సెలెక్ట్ చేసింది? ఈ సెలక్షన్ కమిటీ ఎవరయ్యా అనుకుంటా. ఈ స్టాండింగ్ కమిటీ ఎవరు, సిట్టింగ్ కమిటీ ఎవరు, సెలక్షన్ కమిటీ ఎవరు ఈ కమిటీస్ అని అనుకుంటున్నా. మనసులో బాధపడుతుంటా. ఎవరయ్యా ఇలా సెలెక్ట్ చేసింది? ఎవరు లేరా? పెల అట్లా కాదు. సామర్థ్యం గల వారిని, డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా, దేవుని సొమ్ము ఖర్చు పెడుతున్నారు కదా, దాన్ని ఫలితం ఉండాలి కదా. సామర్థ్యం గల వారిని ఏర్పాటు చేసుకోవాలి. తగినట్టుగా అందించాలి, తగినట్టుగా బోధించాలి, ప్రభుని చూపించాలి, ప్రభు వర్ణించబడాలి, ప్రభు వివరించబడాలి, ఆయన శ్లాఘించబడాలి, ఆయన కొనియాడబడాలి, ఆయన నామం ఎత్తి చూపించబడాలి. అందువల్ల ఇక్కడ పరమగీతంలో ప్రభుని గురించిన వర్ణన తేటగా మనం గమనిస్తున్నాం. ఏమని రాయబడిందంటే ఇక్కడ 5వ అధ్యాయంలో చదువుతారా? ప్రారంభంలో ఏమన్నా, ఎవరయ్యా వేణి ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటంటే ఆమె ఏమంటుంది ఇక్కడ? నా ప్రియుడు ధవలవర్ణుడు రత్న ధవలవర్ణుడ రత్నవర్ణుడ సాక్ష్యరూపి ఎన్నబడువాడ ధవల రత్నవర్ణుడ సాక్ష్యరూపి ఎన్నబడువాడ నిత్యమైన రాయి కొలది శరణం నిత్యమై పోలరాయి కోట్ల కొలది శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సాక్ష్యముతో ఆత్మతో. నా ప్రియుడు సామాన్యంగా చెప్పడం లేదు. ఏం చెప్తుంది? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతని 10,000 మంది, ఒకరిగా ఇద్దరు కాదు, 100 మంది కాదు, 10,000 మందిలో గుర్తింపవచ్చు. అలాంటి వాడు వేరు ప్రియుడు. ఆ ప్రియుడు వేరు, ఆ వేరైన వాడు సాతానుడు. సాతానుడి కన్నా ప్రియమైన వాడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ప్రాణత్యాగం చేసినవాడు, పునరుత్థానం లేచినవాడు, సజీవుడే లేచినవాడు. ఈయనే సర్వశక్తుడు, దేవుడు, సర్వాధికారి. అలాంటి వాడు నా ప్రియుడని ఆ ప్రియుడి గురించి మాట్లాడుతూ ప్రియుడాలనే మాటలు అనేక మార్లు ఈ గ్రంథంలో కనబడతాయి. ప్రియుడనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రియులనగా దేవుని యొక్క సంఘం, శూలమితి మనమే. ఆయన మనకు ప్రియమైన వాడు, ఇస్ బిలౌడ్, ప్రియమైన వాడు. మనం ఆయనకు ప్రియులైన పిల్లల వలె దేవునికి పోవాలంటే మనం ప్రియముగా ఉండాలి. ప్రియులైన పిల్లలాగా మనం ఉండాలి, ప్రియముగా ఉండాలి, ప్రీతికరముగా ఉండాలి, ఇష్టముగా ఉండాలి. ఆయనకు ఆనందం కలిగించే వారంగా మనం ఉండాలి, ఆయన సంతోషం పుట్టించే వారంగా మనం ఉండాలి. మన క్రియలు, మన పనులు, పద్ధతులు, ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు సమస్తం కూడా ఆయనకు అనుగుణ్యంగా ఉండాలి, సరిపోయేలా ఉండాలి. ఆయన యొక్క ట్రాక్ మీదకి మనం రావాలి, ఆయన సారూప్యానికి రావాలి, ఆయన సామీప్యతకు రావాలి. సారూప్యము, సామీప్యత చాలా అవసరం. ఆయన సొగసు రావాలి, ఆయన ప్రతిరూపానికి మనం మార్చబడాలి, ఆయన అందచందాలు మనం ధరించుకోవాలి. కాలక్రమేణా గడిచే కొలదిగా, కాలం గడిచే కొలదిగా, కాలాన్ని బట్టి చూస్తే అలాగ ఉండవలసిన వారు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? కాలం బట్టి చూడగా మీరు బోధకులుగా ఉండవలసిన వారు. ఎక్కడ?
హెబ్రీ పత్రిక కదా 5వ అధ్యాయంలో. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎట్లుండాలంట, బోధకులుగా ఉండవలసిన వారంటే మరి ఎట్లున్నారంట, ఇంకా మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు ఇంకా అంటే ఏబిసిడీలైనా ఓనామాలైనా ఆలైనా దిద్దుకునే వారు ఉన్నారా? మూలపాఠం అంటే అవే ఏబిసిడి. అమ్మాయిని చేసుకోవాలంటే ఇప్పుడు ఏబిసిడి అడుగుతున్నారు కదా, ఏబిసిడి ఇవి వస్తున్నాయి ఏబిసిడీలు. ఏంటి యాపిల్ కాదు, యాపిల్ కాదు, యాపిల్ కాదు పోయింది. ఏ ఫార్ ఏజీ, తర్వాత నెక్స్ట్ బీ ఫార్ బ్యూటీ. ఈ అబ్బాయి మాత్రం అదేది అది గుడ్లకు ఉంటుంటాడు పిల్లోడు ఏ పక్క చూసి మనకే తెలుసు. ఆ అబ్బాయి పట్టుకుంటే ఈ అమ్మాయి చాలా అందంగా ఉండాలంట. ఈ అమ్మాయి మాత్రం ఏబిసిడీలు. సి ఫర్ క్యాస్ట్ కలరు, సిలో చాలా ఉన్నాయిలే. డి ఫర్ డౌరీనా, చాలా ఉన్నాయి ఏబిసిడీలు. సార్ ఏబిసిడీలు కావాలి సార్, ఏబిసిడీలు. నేను ఆది నెల ఉద్యోగస్తునిగా ఉండి ఉద్యోగం వచ్చినాకనే నేను మ్యారేజ్ చేసుకున్నా 70లో. ఆమె నెల్లూరు, నాది కడప. అయితే నేను సింగిల్ పైస్ నేను తీసుకోలే ఆనాడు. నా కుమారులు ఇద్దరికి కూడా నేను సింగిల్ పైస్ నేను తీసుకోలేదు. ఇది ఛాలెంజ్. వారు చెప్పుదిరే కానీ చేయరు. చాలామంది తీసుకుంటారు. ఇప్పుడు బోధించే బోధకులు విశ్వాసులే బేరమాడేవారు ఉన్నారు. పెంటతో సమానంగా మనం భావించాలి దాన్ని. కట్నాలు కానుకలవి పెంటతో సమానంగా మనం భావించాలి. నేను తీసుకోలేదు, నా బిడ్డలు ఇద్దరు కుమారులు కూడా సింగిల్ పైస్ నేను తీసుకోలేదు, యాచించలేదు. ఏబిసిడీలు. ఇక్కడ కూడా మనం గమనిస్తున్న భాగంలో మరి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అతని శిరస్సు అపరంజి వంటిది. అబ్బో ఎట్లాంట, ఫైనెస్ట్ గోల్డ్. ఎట్లాంట, ఫైనెస్ట్ గోల్డ్. మనం కూడా బంగారుతో సమానమే. నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, కురసగా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. మా ఊర్లో ఒక ఆమె ఉండేది, మంటెక్క అని, నల్లగా ఉంటుంది ఆమె, భయంకరమైన కారు నలుపు. అందరూ ఆమె అందరూ మంటెక్క అంటే అమ్మ నాన్న మాత్రం సంటెక్క అని పిలుస్తారు ఆమెను. అమ్మ నాన్న ఏం పిలుస్తారు? సంటెక్క అంటే అంత ముద్దుగా ఉందని సంటెక్క. బయట వాళ్ళంతా మంటెక్క అంటారు. అమ్మ నాన్నగారేమో మా సంటెక్క నాన్న, మా బంగారు. మామూలు బంగారు కాదు, వేరే బంగారు, అపరంజితో సమానం. ఆయన దృష్టిలో మనం ఎలాంటి వారమైనా సరే ఆయన రక్తం చేత కడగబడ్డాం కాబట్టి ఇవ్వచ్చుపడ్డాము. అందువల్ల మనం బంగారుతో సమానం, మేలు బంగారు. ఆయన మేలు బంగారు అయితే మనం కూడా మేలు బంగారే. మనం మేలు బంగారు కాదా? ఎంత బంగారు విలువ ఇప్పుడు? ఎంత బంగారు? ₹1,00,000 కదా, కదా తులం. నా మ్యారేజ్ ₹150. ఎంత? నా గ్రాస్ శాలరీ 150. అప్పుడు తులం బంగారు కూడా. ఏం సార్ తీసుకోకూడదు సార్, జాకబ్ సార్ తీసుకోవాల్సి దండి తీసుకుపెట్టుకోలేదు. ఎక్కడ తీసుకుంటావయ్యా? 150 నా గ్రాసు, దాంట్లో ₹30 రికవరీసు, 120 వచ్చి అదే చాలా ఎక్కువ. అప్పట్లో ₹150. ఇప్పుడు ఏమొస్తుంది? ½ కిలో చికెన్ మటన్ వస్తే ½ కిలో, అరపావు వస్తే ఏది కూడా ఏమీ రావు. ఇప్పుడు అది 4,000, ఇది 4,000. లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది. వేవేల రూపాయలు వచ్చినా కూడా ఈవేళ లక్షోపలక్షలు వచ్చినా కూడా సరిపోవడం లేదు. ఈవేళ నా రిటైర్మెంట్ నాడి 35,000 నా శాలరీ. ఇప్పుడు 2006లో 35,000 నా శాలరీ, 35,000 నా శాలరీ. ఈ మంత్ సరిగ్గా 19 years పూర్తి అవుతుంది. 39కు సరిగ్గా 19 పూర్తయి 20th పడతా. ఏంది సర్వీస్ కాదు, ఊడిపోయి సర్వీస్ నుండి ఊడిపోయి అందరినీ ఊడిపోయి నాగేలంటారు. ఏ నాగేలి? ఇది ఊడిపోయిన నాగేలి అంటారు. ఊడిపోయిన నాగేలేదంట. ఊడిపోయి 19 ఏళ్ళు అవుతుంది. ఈ మంత్తో సరిగ్గా 39 వస్తే 2006 39 రిటైర్డ్. ఆనాడు వేరు, ఈనాడు వేరు. అప్పుడు కథ వేరు, ఇప్పుడు కథ వేరు. ఈ రకంగా మనకు గమనిస్తున్న అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె ఎట్లంటే పాతరజమాలో కాకపక్షములే కృష్ణవర్ణములు అన్నాడు. పాతరజమాలో రెఫరెన్స్ బైబిల్ అన్నమాట ఉంది.
కాకపక్షములవలే, కృష్ణవర్ణములు అంటే నలుపు. కాక అంటే కాకి, కాకి కాకి కోకల. చిన్నప్పుడు చెప్పేవాళ్ళం కాకి కోకలేలా, ఆ ఈకలే సరిపోయింది, ఇంకా కోకెందుకని దాని ఉద్దేశం. అక్కడ కాకి కోకలు ఎలా. కోకలు అంటే పాత మాటలే, మోటు మాట అది. మా ఇంట్లో మా కోకలు పెడతాంటే అంటూ పాతకాలం అనేవాళ్ళు కదా కోకలు. అన్నోళ్ళు పెట్టుకుని కట్టుకోలేవా, తెచ్చుకోలేవా, అవునా? కాబట్టి ఇక్కడ కాకపక్షములో కృష్ణవర్ణములు అంటే నలుపు. ఆయన తల వెంట్రుకలు ఎట్టినాయట నలుపు. రంగేసుకోలే ఆయన. ఇప్పుడంతా రంగే, మాట్లాడితే రంగు, కూర్చుంటే రంగు, అన్నీ కోటింగులే. అమ్మాయి పెళ్లి చూపులో కోటింగులే. ఆమె ఫస్ట్ కోటింగ్, సెకండ్ కోటింగ్, థర్డ్ కోటింగ్. ఒక అమ్మాయి దేవుని దగ్గర ప్రభుని అడిగిందంట, ప్రభువా నాకు దీర్ఘాయుష్ దయచేయమని, 100 ఏళ్ళ ఆయుష్ దయచేయమని అడిగిందంట ఒక అమ్మాయి. సరే పోయి ఇచ్చాను పోయినంట ప్రభు. దేవుడు 6 ఏళ్ళు 100 ఏళ్ళ ఆయుష్ చెప్పిన తర్వాత ఆ మరుసటి వారంలో చనిపోయింది అమ్మాయి. యాక్సిడెంట్ చనిపోయింది. దేవుని దగ్గరికి పోయింది, ప్రభువా నువ్వు కూడా అబద్ధం ఆడుతావు నాయన, 100 ఏళ్ళ ఆయుష్ ఇస్తానని చెప్పినావు కదా నాకు, మరి నువ్వు కూడా అబద్ధం ఆడతావా నాయన? ఎవరమ్మా నువ్వు అన్నట. నేను పలానా నేను అడగలేదు అప్పుడు. అట్లనమ్మా, ఎట్లా చనిపోయినమ్మా అని అడిగాను ప్రభు. అడిగితే పార్లర్ పోయి బ్యూటీ పార్లర్కు ఈ కోటింగ్, డబల్ కోటింగ్ వేసుకొని రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు లారీ వచ్చి కొట్టింది ప్రభువా, లాగింది పడి చచ్చిపోయాను. అంత కోటింగ్ వేసుకుని నేనైనా గుర్తుపడతానమ్మా నిన్ను. నువ్వు అంత కోటింగ్ వేసుకుంటే నేను గుర్తుపట్టగలను తల్లి. నువ్వు అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కోటింగ్ మీద కోటింగ్ వేసుకుంటూ ఉంటే కోటింగ్లు షూటింగ్లు అన్నీ కోటింగ్లే. అంత కోటింగ్ నువ్వు వేసుకుంటే నేను ఎక్కడ గుర్తుపెట్ట తల్లి, నువ్వమ్మా అని అంటే ఈయన. అన్నీ కోటింగ్లే. ఇప్పుడు మీసాలకు రంగు, ఉర్దులు మీసాలకు రంగు వేస్తున్నారు 60-70 ఏళ్ళు. నేను రంగు ఎరుగాను, నేను ముఖాన్ని పౌడర్ కూడా ఎరగాను ఇంతవరకు. నాకు అసహ్యం అది. ఆ రకంగా ఇక్కడ కాకపక్షములే కృష్ణవర్ణములు, తల వెంట్రుకలు రంగు. యవనస్తులు వేసుకుంటే వేసుకోండి, అది వేరే సంగతి. వదిలిపెట్టేవాళ్ళు బాగా కనపడాలి వేసుకుని, అది వేరే సంగతి. మాలాంటి వృద్ధులు నాకు అక్కర్లే. కొత్తగా మా ఆఫీస్ ఒక డ్రైవరు కొత్తగా ఈ రంగు వేసుకొని వచ్చింది. నేను 70 అక్కడున్న ఆఫీసు అక్కడ ఖమ్మంలో అంటే సాయిబు రంగు వేసుకొని వచ్చాడు మొత్తం. ఈ గడ్డానికి రంగు, దీనికి రంగు, అంతా రంగు, నల్లగా ఉండాలని. తెల్లగా కాకుండా నల్లగా ఉండాలని. అది నలుపు, తెలుపు, ఎరుపు వచ్చినాయి, మొత్తం ఎరుపు వచ్చినాయి. నల్లగా ఉండాలని ఆయన వేసుకుంటే ఇది ఎరుపు, ఇదేమి సార్ ఎంటుకలన్నీ ఇట్లా అయిపోయినాయి సార్, నేను రంగు కొడితే నా ఎంటుకలన్నీ ఇట్లా రంగు ఎరుపు వచ్చినాయి సార్, ఇవి ఏం సాయిబు ఇట్లా అయిపోయినా అన్నీ ఎరిపే సార్, ఇదేం సార్ ఎంటుకలకు రంగు కొడితే ఇట్లా వచ్చినాయి సార్, అంతా ఎరిపే. అక్కర్లే మనకు ఈ కోటికలు అక్కర్లే. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం, అది తల వెంట్రుకలు కాకపక్షములే నల్లనివి. తర్వాత అవి నొక్కులుగా కనబడుతున్నాయి. నొక్కులుగా ఆయన మహాజ్ఞాని, చాలా మహాజ్ఞాని. ఆ విగ్గు కాదు, ఆయన తల వెంట్రుకలు నొక్కులుగా మహాజ్ఞాని. ఆయన మహాజ్ఞాని. నొక్కులుగా కనబడుతున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండో, నదీ తీరములో ప్రవహించే గువ్వలు. ఆ గువ్వలు ఎలాగుంటాయంటే, ఆ గువ్వలు అక్కడ చల్లగా దిగి ఆ ఏటి సెలయేటి నీరు అట్లా ముట్టుకొని తాగి అటు పోతున్నాయి అన్నమాట. జస్ట్ అంటే సైలెంట్గా, ప్రశాంతంగా. ఆ సెలయేరు చాలా ప్రశాంతంగా ఉండే సెలయేరు. ఆ గువ్వలు పైనుంచి దిగుతాయి, దిగి ఆ సెలయేరులో నీరు అట్లా ముట్టుకుంటాయి, తాగి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ రకంగా ఆయన నేత్రములు నదీ తీరములందుండో గువ్వల వలె కనబడుచున్నాయి. అంతటి గువ్వ వంటి నేత్రం గలవాడు, ప్రశాంతత కలిగినవాడు మన ప్రభు. ఆ పాటలో ఈ మాటకు ఈ చరణం కూడా ఉంది కదా, గువ్వల వంటి కన్నులో పోవుల వంటి చెక్కిళ్ళు కదా. ఆ గువ్వలాగా గువ్వ ఎంత ప్రశాంతంగా ఉంటుందో, పౌరం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. పక్షులు చూడండి, ఆకాశ పక్షులు ప్రశాంతత. ఆ నేత్రాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ప్రకటనలో చూస్తే మనము 1:19 ఆయన ప్రశాంతంగా లేడు. 1:14 చూడండి, ప్రశాంతత లేడు, అక్కడ కోపాగ్నితో ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1:14 ఆయన తల వెంట్రుకలను
తెల్లని ఉండి పోలినవై హిమంత ధవలముగా ఉండేను. ఆ నేత్రములు అబ్బో అగ్నిజ్వాల వలె అగ్నిజ్వాలలాగా ఉన్నాయి నేత్రాలు. ఆయన చాలా కోపావేశమై ఉన్నాడు. అగ్నిజ్వాలామయములు ఆ నేత్రాలు అగ్నిజ్వాలలాగా ఉన్నాయి. దానియేలు 10వ అధ్యాయం 6వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. 16 మెరుపు వలె కన్నులో అబ్బో జ్వాలామయమైన దీపాలు. జ్వాలామయముగా ఉన్నాడు. అగ్నిహోత్రాలతో నింపమైన వాడుగా ఉన్నాడు. కోపావేశుడుగా ఉన్నాడు. కోపం వస్తే కళ్ళు ఎర్రగైపోతాయి కదా నిప్పులాగా. ఆ రకంగా ఉగ్రుడై ఉన్నాడు, ఆగ్రుడై ఉన్నాడు. ఆ రకంగా మనం గమనిస్తున్నాం. ఇక్కడేమో ఈ రకంగా ప్రశాంతంగా ఉన్నాడు. కల్వరికి వెళ్ళిన తర్వాత ప్రశాంతమైన, శిలువలో కూడా విరాడుతూ ప్రశాంతంగా ఉన్నాడు. రక్తము కారుస్తూ, దేహాన్ని అర్పిస్తూ, ప్రాణత్యాగం చేస్తూ ప్రశాంతంగా ఉన్నాడు. ఏడ్చాడా? కన్నీరు విడిచాడా? అయ్యో అబ్బా నాయనా అన్నాడా? ఈ భూమి మీద ఎలాగున్నాడో అదే రకంగా శిలువలో వేలాడుతూనే ఉన్నాడు. అదే రకంగా ప్రశాంతమైన వాడు, ప్రశాంతుడు ప్రభువు. శాంతుడు, ప్రశాంతమైన వదనం ఆయనది, ప్రభువుది. అందువల్ల అతని నేత్రములు నదీ తీరములు అందుండు. నేను దాటిపోతాను, చాలా సంగతులు ఉన్నాయి. గువ్వల వలె కనబడుతున్నవి. అవి ఎలా ఉన్నాయట? పాలతో. దేంతో కనబడాలి? పాలు దీని సూచన బైబిల్లో. దేవునికి వాక్యాన్ని సూచన. పేతురుపత్రిక 2వ అధ్యాయంలో పాలతో కడగబడాలి మనం. పాల వంటి మనసు మనం కలిగి ఉండాలి. పాల వంటి వారముగా. అంతేగాని ఎల్లకాలం పోయినంతకాలం పాలే తాగుతున్నామని కాదు దాని ఉద్దేశం. పోయినంతకాలం పాలే, కొంత పాలే తాగుతూ ఉంటారు. కాలాన్ని బట్టి చూస్తే బోధకుండవలసిన వారు అది మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదంటాడు కదా అక్కడ. అట్లా కాదు, పాలు అట్లా సూచించాడే కానీ ఎల్లకాలం పాలే తాగాలని కాదు దాని ఉద్దేశం. పాలు తాగేటప్పుడు పాలు తాగాలి, బలమైన ఆహారం తినేటప్పుడు బలమైన ఆహారం తినాలి. అందుకే పరమగీతంలో 8వ అధ్యాయంలో అంటాడు, 8 అన్నాడు, మాకు చిన్న చెల్లెలు కలదు. వి హ్యావ్ లిటిల్ సిస్టర్. లిటిల్ ఇంగ్లీష్ గ్రామర్లో లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్ ఉంది. లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్. లిటిల్ అంటే నేటివ్ సెన్స్, చాలా చిన్నది. ఏం లేకపోతే కూడా ఏం లేకుంటే లిటిల్, వెరీ లిటిల్ అంటల్లా. ఏమి అక్కడ ఏం లేకపోతే లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్. వీ హ్యావ్ లిటిల్ సిస్టర్. ఆ ఇంగ్లీష్ చాలా బాగుంది తెలుగు కంటే కూడా. ఒక చిన్న చెల్లెలు కలదు. దానికి అది ఇంకా వయసుకు రాలేదు. వివాహకాలం వస్తే ఏం చేయాలి? ఆ ఇంగ్లీష్లో చాలా వర్ణన ఎక్కువ ఉంది, తెలుగులో తేలిపోయింది మీనింగ్. సౌత్సవం లేదు, సౌత్సవం లేదు, ఎదగలేదు ఆమె, మెచ్యూరిటీ లేదు. అట్లా గుజ్జార బొమ్మలాగా ఉంది, డ్వార్ఫ్గా ఉంది, పొట్టిగా ఉంది. లిటిల్ సిస్టర్, లిటిల్ బ్రదర్, లిటిల్ ఎల్డర్, లిటిల్ ఏంజలిస్ట్, లిటిల్ బేబీ, ఇన్ఫాంట్, లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్. ఎంతకాలం పోతే కూడా లిటిల్ మరుగుజ్జులాగా డ్వార్ఫ్. కొన్ని ఎకరాల మీద ఇస్తాం సబ్స్టేషన్ కొరకని 20 kV 100 kV 400 kV సబ్స్టేషన్ కొన్ని 100 ఎకరాలు తీస్తాం. దాని చుట్టూ ముందు డ్వార్ఫాలు కడతాను. డ్వార్ఫ్ ఇంత పొట్టి గోడ కడతాను. ఇన్సైడ్ ఫెన్సింగ్ ఉంటుంది, చైన్ లింక్ ఫెన్సింగ్. అది ఇన్సైడ్ ఎవరు రాకూడదు, ఇన్సైడ్ పవర్. డ్వార్ఫ్ వాల్ కూడా నిర్మాణం చేస్తాం. సివిల్స్తో డ్వార్ఫ్ పొట్టి గోడ, పిట్ట గోడ కదా. పైన మిద్దె పైన కూడా ఏముంటుంది? డ్వార్ఫ్ వాల్ పిట్ట గోడ ఉంటుంది కదా. ఇప్పుడు కడ్డీ పడితే కడుతున్నారు. పిట్టగోడ పూర్వకాలం కట్టేవాళ్ళు. పిట్టగోడ బదులు ఇప్పుడు కడుతున్నా అంటే ఇది కడ్డీతో పరిధి కడుతున్నారు. అంటే పిల్లల కింద పడకుండా జట్టు 2.5 feet 3 feet హైట్తో చుట్టూ కదా. డ్వార్ఫ్గా మనం ఉన్నామా? ఈ స్థానిక సంఘం ఎస్టాబ్లిష్ అయ్యి 21 years అయింది. ఎంతమంది ఎదిగారు? బయట ప్రోగ్రామ్స్ అన్నీ మనం చెప్తున్నాం. 21 years అని చెప్పేసి ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతున్నాం. బయట వాళ్ళు వచ్చి ఇందులో చేరారు, సంతోషం. వాళ్ళే కరెక్ట్ నమ్మిస్తున్నారు. 21 yearsలో ఎంతమంది గొప్పవారయ్యారు? 21 years గాను చాలా చోట్ల దానికి జవాబు లేదు. నాట్ ఓన్లీ హియర్, అనేక స్థలాల్లో జవాబు లేదు. అట్లాగే ఉన్నారు, గుజ్జారు బొమ్మలాగా ఉన్నారు. కొన్ని ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు. లిటిల్ ద లిటిల్
గుజ్జారిగా, చిన్నగా, మరుగుజ్జుగా, డ్వార్ఫ్. వద్దు మనసా బుద్ధి కురస, నన్ను దిద్దుము చిన్న. ఇవన్నీ దాంట్లోనే కదా కీర్తన, ఆంధ్రప్రదేశ్ కీర్తనలో. వద్దు మనసా బుద్ధి అన్నిట్లో కురస, చెయ్యి కురస, కాలు కురస, మనస్సు కురస, చూపు కురస, తలుపులు కురస, ఉద్దేశాలు కురస అంటే ఆయన చరచ అంటాడు. నేను చరచ అంటే కొడతాను నేను. అన్నీ కురసగా ఉన్నాయి. చెయ్యి సాపరు, కాలు సాపరు రావటానికి కదా. వద్దు మనసా బుద్ధి కురస, నన్ను దిద్దుము చిన్న. దిద్దుము. వీ హ్యాడ్ లిటిల్ సిస్టర్, మాకు చిన్న చెల్లెలు. కాబట్టి ఇక్కడ పాలతో కడగబడినట్టున్నాయి. పాల చేత నిర్మలమైన మన నేత్రాలు, చూపు అనేది పాల చేత కడగబడాలి. విశ్వాస యొక్క నేత్రం పాల చేత కడగబడాలి. అందుచేత ఇక్కడ అతని చెక్కిల్లో చక్కగా తాచిన రత్నముల వలె, చక్కగా తాచిన రత్నాలాగా, తాచిన బాగా తాచాడు, నింపబడి, కడుగబడి, అలా చేయబడి, తాపిన. వాట్ ఎక్సలెంట్ వర్డ్ ఇన్ ద బైబిల్. తాచబడ్డామా, కడగబడ్డామా, నింపబడ్డామా, ఆవరింపబడ్డామా వాక్యం చేత మనం ప్రభు చేత ఆవరించబడుతున్నామా? ప్రార్థనలో ఉండగా తన్మయత్వం చెందుతున్నామా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? ఫిలిప్ అన్న గారిని చూడడానికి మనం వెళ్తుంటే ప్రభు నాతో మాట్లాడుతుంది. ప్రేయర్లో ఉన్నా వాళ్ళు నీకంటే ముందుగా వాళ్ళిద్దరు వచ్చారండి. ఎవరు ప్రభు అన్న? కరెంట్ దానమయ్యా, సొలొమోను రాజు గారు ఇద్దరు ప్రేయర్ చేస్తున్నారు అన్నాడు. ప్రభు నాతో మాట్లాడు. నేను మా ఇంటి దగ్గర ఉన్నా, ప్రేయర్లోకి ఉంటున్నా. సరే ఆటోపడికి వెళ్ళేపటికి వారిద్దరు ప్రేయర్ చేస్తున్నారు. టాలీడ్ ప్రభు నాతో మాట. ఇద్దరున్న అక్కడ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? పలానా వారు. చెప్పే దానమయ్యతో ప్రభు నాతో చెప్పాడయ్యా. దానమయ్య బిత్రపోయాడు. మన దానమయ్య కరెంట్ దానమయ్య. ఆ తన్మయత్వం ప్రభు మాతో మాట్లాడాలి. పలానా చోట వాళ్ళు ఉన్నారు, పలానా చోట వీళ్ళున్నారు. ముందుగానే నాకు ప్రభు అలా సెలవిస్తాడు. అలాంటి అనుభవం మనం సంపాదించుకోవాలి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, డైరెక్ట్గా మాట్లాడతాడు, ఇండైరెక్ట్గా మాట్లాడు ఆయన ప్రభు. కాబట్టి ఇక్కడ అతని చెక్కిల్లో పరిమళ పుష్పస్థానములు, పరిమళ పుష్పస్థానములు, ఆ వర్ణన చూడండి. ఆ నేత్రములు, చెక్కిళ్ళు, పెదవులు, కరములు, కాళ్ళు, వైఖరి, నోరు, ఇవన్నీ చెప్పుకుంటే పైనుంచి కిందికి వర్ణన. ప్రభువును ఆ రకంగా మనం వర్ణించేది నేర్చుకోవాలి. వర్ణన ఆయన వర్ణించేది నేర్చుకోవాలి. మన వర్ణన కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మన వర్ణన అక్కర్లే. మన గురించి మనం వర్ణించుకోవడం, పొగిడించుకోవడం అది అక్కర్లే. ఆయన గురించి వర్ణించేది నేర్చుకోవాలి, వివరించి నేర్చుకోవాలి, సాగించి, పూజించి, సేవించి ఆయన నామని గొప్ప చేసి మనం నేర్చుకోవాలి. అందువల్ల ఇక్కడ అతని చెక్కీలు పరిమళ పుష్పస్థానములు. వెళ్ళిపోతున్నా సైడ్ వెళ్ళిపోవడంలే చూడండి. సుగంధ వృక్షముల చేత శోభిల్లు, అబ్బో ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి అన్నారు. పెదాలే. అదే పెదవుల మీద దయారసము. ఎక్కడ 45వ కీర్తనలో ఏముంది అక్కడ? ఆయన పెదవుల మీద దయారసము. దయారసం ఆయన పెదవుల మీద దయారసం పోయబడిందని కొరవ కుమారులు శ్లాఘిస్తున్నారు కదా 45 కీర్తనలో. ఆయన పెదాల మీద దయారసం ఈ మాట పిలిపిల పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన దయారసమును బట్టి అన్నాడు. ఆయన పెదవులు దయారసం. మన పెదాల మీద దయా అనే రసం ఉండాలి. దయారసం మనం చేసే రసాలన్నింటిలోకెల్లా ఈ దయారసము, యేసయ్య దయారసం చాలా గొప్పది. ఆయన పెదవుల మీద దయారసము. తర్వాత పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపకమైన జటామాంసవలే అవి. నీ పేరు పోయబడ్డ పరిమళ తైలముతో, ఎక్కడ 1:3లో అదే పరమగీతంలో, నీ పేరు పోయబడ్డ పరిమళ తైలముతో సమానం. పరిమళ తైలం మన పేరు, మామూలు పేరు సరే. నా పేరు యాకోబు. 5వ క్లాసు పాస్ అయిన తర్వాత మా అమ్మ తీసి జమూల్లో ఇసాక్ అన్న మా స్కూలే, మా ఊరే తమ్ముడు ఇసాక్. మా అమ్మ తీసుకుని జమూడు చేసి హాస్టల్లో. అంతవరకు యాకోబు అని ఉండేది తెలుగులో. ఇసాక్ అయిన మాకు ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ యాకోబు. చిలమోకూరి సిహెచ్ అంటే చిలమోకూరి యాకోబు అని. ఆ హెడ్ మాస్టర్ గారు ఇంగ్లీష్ రారత్న గారని టీచర్, పంచకట్టు
తెల్లగా ఉంటాడు ఆయన, క్రిస్టియన్. అరే యాకోబు అనే పేరు వద్దురా, మొరటుగా ఉంటుంది, తెలుగులో ఉంది, నీ పేరు జేకబ్ ఇంగ్లీష్లో పెడతాను రా నీ పేరు. మీ ఇష్టం సార్ అన్నారు. అప్పుడు జేకబ్గా మారిపోయింది. రెండొకటే, తెలుగు ఇది ఇంగ్లీష్ అంతే. యాకోబు అనే పేరు తెలుగు, జేకబ్ అనే పేరు ఇంగ్లీష్, అంతే తేడా. అదే తేడా ఏం లేదు. జేకబ్, ఓహో జేకబ్. అప్పటి నుంచి ట్రాన్స్ఫర్ మారిపోయింది. నేనే పెద్దగా చదువుకోలే, నేను పెద్ద విద్యావంతుడి కాదు. తెలుసా మీకు ఈ సంగతి? ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరేంత వరకు నా ఎడ్యుకేషన్ తెలుసా మీకు? 4th ఫార్ డిస్కంటిన్యూ నేను. నా మ్యారేజ్ నా భార్య ఎక్కువ చదివింది. ఆమె ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యేది. ఎస్ఎస్సి కాదు, ఎస్ఎస్ఎల్సి అంటే ఎంత, 11th క్లాస్ పాస్ అయింది. ఉద్యోగం ఉంది కాబట్టి నాకు ఇచ్చారు. ఆమె ఉద్యోగం ఉంది కదా, తెలివితేటలున్నాయి, బాగున్నా కుర్రాడు బాగున్నాడు అని చెప్పేసి ఆమె ఎస్ఎల్సి పాస్ అయితే కూడా 4th ఫారము డిస్కంటిన్యూ. ఆస్తి ఎంత పోయింది, డబ్బంతా పోయింది, నాయన పోయి తండ్రి ఎంత పోతే చదువు మీద వ్యక్తి పుట్టి మానేసి ఎలక్ట్రిసిటీ బోర్డు చేరా. చదువు లేదు నాకు. 4th ఫారం డిస్కంటిన్యూ అంటే 4th ఫారం అంటే ఎంత ఇప్పుడు? 9వ తరగతి, 9th క్లాస్. అప్పుడు 4th ఫారం, ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం, 4th, 8th. అయితే 8th స్టాండర్డ్ పబ్లిక్ పాస్ అయ్యాను. 8th స్టాండర్డ్ పబ్లిక్ పాస్ అయ్యి 9th క్లాస్ అంటే 4th ఫారం జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసిన. 4th ఫారం డిపార్ట్మెంట్లో నేను చేరేటప్పటికి చదువు లేదు. ఏం చదువు, అరకుర చదివే కదా చెప్పాలంటే. తర్వాత కొంతకాలానికి డిగ్రీ కట్టా. డిగ్రీ ఏ డిగ్రీ? వాల్టేర్ ఓపెన్ ఇక్కడ సరే, అక్కడ 80sలో వాల్టేర్ కట్టా. వాల్టేర్ 7 days ఎగ్జామ్స్, మెట్రిక్ హైయర్ మెట్రికులేషన్ స్టాండర్డ్. ఒంగోలు పోయిన ఎగ్జామ్ రాసా, సిఎస్ఐ శర్మ కాలేజీలో రాస్తే పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ డిగ్రీ విజయవాడ, అక్కడ విశాఖపట్నం చేరా ఫస్ట్ ఇయర్. అది మళ్ళీ డిస్కంటిన్యూ చేసా 1 year. ఈమె ఆరోగ్యం, ఇంకా బాబులు పుట్ల 80sలో. తర్వాత మళ్ళా ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర ఓపెన్ యూనివర్సిటీ వచ్చింది కదా, ఏపీ యూనివర్సిటీ, ఏపీ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్. ఇప్పుడు అంబేద్కర్ మార్చాలి. మళ్ళా నేను ట్రై చేసి మళ్ళీ కట్టాను. ఫస్ట్ ఇయర్ 1 వారం చదివాను, సెకండ్ ఇయర్ 1 వారం చదివాను, థర్డ్ ఇయర్ 1 వారం చదివాను, సెకండ్ డివిజన్లో పాస్ అయ్యాను. డిగ్రీ 3 వారాలు డిగ్రీ. 3 ఏళ్ళు కాదు నా డిగ్రీ. ఎంత? ఆ డిగ్రీలో ఏం తీసుకున్నా? స్పెషల్ తెలుగు తీసుకున్నా, ఎకనామిక్స్ తీసుకున్నాను, హిస్టరీ తీసుకున్నా. ఎకనామిక్స్ చాలా రుబ్బుతూనే ఉండాలి ఎకనామిక్స్. వారమంతా డే నైట్ కూర్చొని ఎప్పుడూ నాకు క్యాంప్సే. 25 days క్యాంపు, 5 days మాది ఇంట్లో ఉండేవాడిని నేను. అప్పుడు డే నైట్ ఒక సబ్జెక్ట్ డే నైట్ చదివాన్ని వారం దినాలు. ఫస్ట్ ఇయర్ 1 week, సెకండ్ ఇయర్ 1 week, థర్డ్ ఇయర్ 1 week, 3 వారాలు డిగ్రీ పూర్తి చేశాను. పాస్ అయిపోయాను. సెకండ్ డివిజన్లో పాస్ అయ్యాను. నాతో పాటు అతను ఇండిపెండెంట్ బ్రాహ్మణ్, మా వదినమ్మతో క్లాస్మేట్, అక్కడ కొలీగ్ శివనగర్లో. అతను హిందీ పండిట్ బ్రాహ్మణుడు. తెలుగులో అతనికంటే నాకు మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సార్ జాకబ్ సార్, నేను బ్రాహ్మణుని, నేను హిందీ పండిట్ను, నాకంటే మీకు ఎక్కువ వచ్చేసారు అన్నాడు. నాకేం పోయి అడుగుపోన్నా, పోయి అడుగు కనుక్కుపోయారు. నన్ను అడుగుతా పిచ్చోడా, నేను బ్రాహ్మణుని, నేను హిందీ పండిట్ను, తెలుగులో మీకంటే నాకంటే మీకు ఎక్కువ వచ్చేసారు జాకబ్ సార్. తెలుగులో నాకు మార్క్స్ ఎక్కువ వచ్చాయి, అన్నింటిలో మార్క్స్ ఎక్కువ వచ్చాయి. 1 వారమే 3 ఏళ్ళనే చదివింటే ఒకవేళ అది ఎట్లుంటుంది రిజల్ట్స్. మళ్ళీ ఎంఏ కట్టా, మళ్ళీ ఎంఏ హిస్టరీ, ఎస్కే యూనివర్సిటీ, ఎంఏ పాస్ అయ్యా. ఇంకా థియాలజీలో ఇన్ని డిగ్రీలు ఉన్నాయి. థియాలజీలో 2 డాక్టరేట్స్ తీసుకున్నా, పిహెచ్డి డిడి తీసుకున్నా, బీటీఎస్ బీడీ ఎంటీఎస్ పిహెచ్డి డిడి అన్నీ చేశా. చూద్దామని చేశా, అంతే చేయాలని చేశా. దీని లోతు పద్ధతులను మ్యారేజ్ నాటికి నా చదువు 4th ఫారం. అందరూ వచ్చి చదువుకొని డిపార్ట్మెంట్కి వస్తే నేను డిపార్ట్మెంట్కి వచ్చి చదివాను. నేను ఫీల్డ్ నుంచి ఫోర్మెన్ కొండి తర్వాత నేను క్లరికల్ సైడ్ వెళ్ళిపోయాను. ఎట్లర్గా నేను రిటైర్డ్ అయ్యాను డిపార్ట్మెంట్లో. నేను ప్రతి సెక్షన్లో పనిచేశాను. ఆల్రౌండర్ అని పేరు నాకు వచ్చింది డివిజన్ ఆఫీస్లో. ఆల్రౌండర్. అక్కడ పెద్ద పేరు ఫీల్డ్లో. ఇక్కడ కూడా మంచి ఫీల్డ్లో మంచి పెద్ద సెక్షన్లు, మంచి పెద్ద సెక్షన్ నాకు ఇచ్చేవాళ్ళు. నేను ఫీల్డ్ నుంచి వచ్చాను అయ్యా అంటే వదిలిపెట్టేవాళ్ళు కాదు. పెద్ద సెక్షన్ నాకు ఇచ్చేవాళ్ళు. దాంట్లో ప్రభుత్వం గొప్ప సాయం చేసి క్యాషియర్, డివిజన్ ఆఫీస్ క్యాషియర్ అంటే బీపీ షుగర్ అన్నీ వస్తాయి. కానీ సింగిల్ హ్యాండ్తో 3 ఏళ్ళు నేను పనిచేసా క్యాషియర్గా డివిజన్ ఆఫీస్లో.
ప్రభు మహాకృప, దేవుని దయ. ఇవన్నీ చేసుకుంటూ వచ్చి బైబిల్ కూడా 360 సార్లు బైబిల్ చదివాను. 60 అవర్స్ బైబిల్ చదివాను. మరొక గొప్ప సంగతి ఉంది, నెక్స్ట్ ఇయర్ అది ఉంటుంది చెప్తా. మీరు అది చెప్పినప్పుడు గండపిండని నాకు వేస్తారో, లేక బ్రాస్లెట్ తొడుగుతారో, క్లాప్స్ కొడతారో, సన్మానం చేస్తారో నాకు తెలియదు. నెక్స్ట్ ఇయర్ జూన్ పెద్ద ప్రాజెక్ట్ అది, అతి పెద్ద ప్రాజెక్టు బైబిల్ సంబంధంగా. అది చెప్పినప్పుడు మీరు నాకు గండపిండని తొడుగుతారా, లేకపోతే క్లాప్స్ కొడతారా, సన్మానం చేస్తారా, లేక ఇంక ప్రచురితమైతే బ్రతుకుంటే ఆనాటికి పెద్ద ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను బైబిల్ సంబంధంగా, బిబ్లికల్గా. అది నెక్స్ట్ జూన్లో రిలీజ్ అవుతుంది. అది మన పరిధిలో ఎవరు చేయలేదు, పని చేయలేదు అనుకుంటున్నాను. అప్పుడు రిలీజ్ చేద్దాం దాన్ని. చూడండి ఇక్కడ అతని పెదవులు. టైం అయిందే, మా కొడుకు లేడే, అక్కడ వెళ్ళాడా? వెంకాయపల్లి కోడలు ఉంది కదా, కోడలు. అతని కరములు తార్షీషు రత్నభూషితములు. ఎట్లా అతని కరాలు ఎట్లున్నాడా? ఆయన చేతులు, కరమటి చేతులు. అతని కరములు తార్షీషు రత్నభూషితములు. అంటే రత్నాల చేత ఆయన కరాలు, చేతులు ఎట్లున్నాయట? ఈ రత్నముల చేత అలంకరింపబడి, నీ దేవుడు యెహోవా నీకు ఆభరణ భూషణాలు ఉంటాడు. ఆభరణ భూషణాలు అయితే నా కల్వరి ప్రభావం చేత నీవు ఆభరణ భూషణాలు అయితే అంటాడు హెస్కేల్లో. ఇక్కడ అతని కరములు తార్షీషు రత్నభూషితం. తార్షీషు పట్టణం అంటే రత్నాల చేత నింపబడిన మహాపట్టణం. యోనా ఎక్కడ వెళ్ళమన్నాడు? నీనెవేకి వెళ్ళమంటే తార్షీషుకు వెళ్ళిపోయాడు. తూర్పుకి వెళ్ళమన్నాడు, పడమడికి పోతున్నాడు. మనం కూడా అంతే. ఆయన తూర్పు అంటే మన పడమర, ఆయన ఉత్తరం అంటే మన దక్షిణం. ఆయన సిట్ అంటే మన స్టాండు, ఆయన స్టాండ్ అంటే మన సిట్ అంటాం. అంత వ్యతిరేకమే. యోనా నీ వెళ్ళవయ్య అన్నాడు, మాట వినలే. ఎక్కడ పంపించాడు యోనాను? మీనాలోకి. యోనా మీనాలోకి వెళ్ళిపోయాడు, పంపాడు, దేవుడు పంపాడు. యోనాలో మీనాలో యోనా, మీరాలో ఉండమని చెప్పాడా దేవుడు? ఆయన మాట వినలేదు కాబట్టి ఆ పెద్ద మత్స్యం, దాని వెయిట్ ఎంత ఐడియా ఉందే? 250 టన్నులు. గ్రేట్ వెయిల్, మహామత్స్యం అది 250 టన్నులు. తోకతో ఇట్లా కొడితే సముద్రం అల్లకల్లోలం అవుతుంది. అంటే మత్స్యాన్ని దేవుడు నింపాడు. అబొక్కన మింగింది యోనాను, అబొక్కన కక్కింది, బయట కక్కేసింది. ఒకసారి ఇటు అనలే, ఏమి కానీ రుచుకోకుండా, గీసుకోకుండా, రాసుకోకుండా, ఏమి కానీ ఇది కాకుండా యోనా సురక్షితంగా జాగ్రత్తగా కక్కమంటే మింగమంటే మింగింది, కక్కమంటే కక్కింది. ఆ జ్ఞానం యోనాకు లేకుండా పోయింది. ఎక్కడ వెళ్ళాడు? ఓడ అడుగు బాగాని వెళ్ళి ఆ సంచుల మీద, ఈ గోధుమ సంచులు ఉంటుందా, లోడ్ పోయి దాని మీద పోయి పడుకున్నాడు. పోయి నిద్రపోతా నీకేమొచ్చింది అన్నాడు. వాళ్ళు వచ్చి నీకేమన్నా నాకు నిద్ర వచ్చింది అన్నాడు. ఏమన్నాడు? పోయి నిద్రపోతా, నిద్రపోతూ ఊర్ల మీద పడి తిరిగితే ఆంబోతు, అంతే కదా, ఆంబోతు. బాగా తిరిగితే తిరిగిపోతూ, బాగా తిరిగితే తిట్టుపోతూ, అన్ని పోతులే. పోయి నిద్రపోతా నీకేమొచ్చింది అన్నాడు. నాకు నిద్ర వచ్చింది అన్నాడు. ఎట్లా వస్తుంది ఆ నిద్ర? ఇంతలా గందరగోళం ఏముంటే అంటే ఇంక అక్కడ పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు. భూమి ఆకాశం అనిపించిన నా దేవుడు యెహోవా నేను ఆయన సేవకుని. నువ్వు నిద్రపోతా ఈ రకంగా ఉంటూ, వాళ్ళంతా ఒక రకంగా ఉంటే, నువ్వు ఇట్లుంటే, ఆడ అల్లకొల్లంగా ఉంటే, దేవుడు చెప్పిన మాట వినకుండా అడుగుపోయి నువ్వు పడుకొని యోనా, గతే పేరు ఊరికి వాడైనా యోనా, ఆయన అడ్రస్ మనకు తెలియదు, అక్కడ మాత్రమే పరిచయం చేస్తున్నాడు. ఏలియా కూడా అంతే, ఏలియా విషయం కూడా అంతే. అకస్మాత్తుగా ఏలియాను ప్రవేశపెడుతున్నాడు అక్కడ. ఆయన ఊరి పేరు మనకు తెలియదు. ఒకరిని చాటుపాడికి పెట్టి పెంచి పోషించి దేవుడు అకస్మాత్తుగా వెలులోని తెచ్చేవాడుకున్నాడు, పైకి లేపేవాడుకున్నాడు. ఆ రకంగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ అతని కాళ్ళు, అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ ఎట్లాడా ఏ గోళాలు ఉందే మనం చూసినామా? స్వర్ణగోళం చూసినామా? స్వర్ణగోళం చూసినామా? ఇనుపగోళం తెలుసు మనకు, ఇత్తడి గోళం కూడా తెలుసు మనకు తెలియదు. ఇత్తడి గోళం మనం చూసినామా? ఇనుపగోళం తెలుసు. ఇప్పుడు ప్లాస్టిక్ గోళం కూడా తెలుసు. గోళం ఇది ఏ గోళం? ఇది ఆయన రత్నముల చేత పొదిగబడి నింపబడి అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళముల, ఇట్లా పెడితే స్వర్ణగోళం లాగా ఉందంట. ఏసేవారు స్వరం ఎట్లుందట? 2 హస్తాలు స్వర్ణగోళమే ఏసేవారికి 2 హస్తాలు జోడిస్తే. అలాంటి గోళాల్లో, అలాంటి హస్తాల్లో 2 మేకులు, బలమైన వాడిన అడుగు పొడవున మేకుల చేత కొట్టబడ్డాడు ఏసేవారు. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళములాగా. స్వర్ణగోళం పైన ఖగోళము, కింద భూగోళము, ఈ మధ్యలో పెద్ద గందరగోళం. ఈ గోళాలు మనకు తెలుసు, ఈ గోళం మనకు తెలుసు.
కానీ యేసయ్య ఏ గోళం? స్వర్ణగోళం. ఖగోళం కాదు, భూగోళం కాదు, గందరగోళం కాదు, గందరగోళం. బాబిల్ అంటే బాబిల్ అంటే అదే గందరగోళమే. తారుమారు తిప్పి చదవండి, నేను చెప్తుంటే అప్పుడు బాబిల్లో ఉంటే తారుమారు, బైబిల్కి వస్తే మారుతారు. అంతే, అక్కడే మారుతారు. మన అవయవాలో ఒక అవయవం ఉంది, ఇటు సైన్ వస్తుంది, అటు సైన్ వస్తుంది. ఏది అది? ఐ మన కన్ను చదవండి, రెండు పక్కన ఇటు సైన్ వస్తుంది. ఈవు అవ్వ ఈవు అవ్వ మన అవ్వ. చిన్నప్పుడు అవ్వ అంటే అవ్వని చేసుకోండి. అవ్వ అంటే ముసలవ్వ నేను అనుకున్నా చిన్నప్పుడు, తెలియక. ముసలవ్వ ఏమో మూల కూర్చొని ముసలవ్వ అనుకున్నా. అవ్వేందబ్బా అవ్వ అంటారు. ఇట్ట చదివిన వస్తుంది, ఇటు చదివిన మలయాళం, ఇటు చదివిన వస్తుంది మలయాళం, ఇటు చదివిన మలయాళం. కొన్ని పదాలు ఉన్నాయి చమత్కారంగా చెప్పే పదాలు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం, అతని కరములు తార్షీషు రక్తభూషితమైన స్వర్ణగోళములో ఉన్నవి. అతని కాయము నీలస్తమ కసమైన విచిత్రము దంతపరిగా కనబడుచున్నది. తర్వాత అతని కాళ్ళు మేలి బంగారు, అంత బంగారే, ఎక్కడ పడితే అంత బంగారు వేసేవారు. అతని కాళ్ళు మేలి బంగారు, మట్లైంది నిలిపిన సెలవురాజు సమ్మలో వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత. అతని వైఖరి, మన వైఖరి చాలా చిన్నగా తక్కువగా ఉంటుంది. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం. ఎత్తైన వాడు, అందరికీ అందని వాడు, అయితే అందుబాటులో ఉన్నవాడు, ఎత్తైన వాడు, ఉన్నతమైన వాడు మన ప్రభు. అతని వైఖరి లెబానోను పర్వతము. తర్వాత లెబానోను చాలా పెద్దది, ఆ దేవదారు వృక్షం అంతా. వాట్ ఎక్సలెంట్ వర్డ్ ఇన్ ద బైబిల్. లెబానోను చాలా పెద్దది, దాని మీద దేవదారు వృక్షం. అతని వైఖరి లెబానోను పర్వతం. మన వైఖరి అలాగే ఉండాలి, కొంచెంగా తక్కువగా చిన్నగా అట్లా. మన వైఖరి అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, దేవదారు వృక్షం అంతా ప్రసిద్ధం అన్నాడు అంటూ. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెల ఇతడే నా ప్రియుడు. అవునా? ఈయన కూడా అనలే ఎవరు ఇక్కడ? ఇతడే, ఇంకెవరు లేరు ఇక్కడ. నేనే మార్గమును, నేనే సత్యమును, నేను కూడా అనలేను. నేనే ఐ యామ్ ద వే అన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేను నాటిని ఆ పొలం నీళ్ళు పోసాను, వృద్ధి కలిసిన వాడు దేవుడే అలాంటి మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడే, ఆయన కూడా కాదు, దేవుడే, నేనే. అంతేకాదు అక్కడ ఇతడే నా ప్రియుడు అంటూ ఏముంది అక్కడ? ఇతడే నా ప్రియుడు, ఇతడే నాట్ ఓన్లీ ప్రియుడు, ఈయన నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించుడు. అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా, దుర్దశలో సహోదరుడుగా, మంచి స్నేహితుడు. మన స్నేహితుడు లాజరు నిద్రించున్నాడు కదా 11లో యోహాను సువార్తలో. నేను మేము దాసుని పిలువక స్నేహితులని, యు ఆర్ మై ఫ్రెండ్. 47 అబ్రాహామును నా స్నేహితుడు అబ్రాహాం సంతానం అన్నాడు కదా. అబ్రాహాము దేవునికి స్నేహితుడు పిలువబడ్డాడు. అబ్రాహాం ఈజ్ ఏ గాడ్స్ ఫ్రెండ్, దేవునికే స్నేహితుడు అన్నమాట. మనం కూడా స్నేహితులను పిలుస్తున్నాడు ఆయన. దాసుని పిలవక, నేను స్వతంత్రులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాడు. ఎంతమంది స్నేహితుడు మన ప్రభు స్నేహితుడిగా ఉన్నారు. మన స్నేహితుడు మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు కలడు. అతడు విడవక ప్రేమించు. దుర్దశలట్టి వాడు సహోదరుడుగా. ఆ దుస్థితిలో, దుర్గతిలో నరకాగ్ని వెళ్ళే వారమైన మనల్ని తప్పించాడు యేసయ్యవారు. దుర్గతిలో ఉన్నప్పుడు, దుస్థితి, నిర్విచారముగా మనం ఉన్నప్పుడు, విచారం లేకుండా ఉన్నప్పుడు యేసువరుని స్నేహితుడు లోకానికి వచ్చి కల్వరి శిలువకు వెళ్ళి ప్రాణత్యాగం చేసి రక్తము చిందించి ప్రాణాన్ని పెట్టి తపస్సు దారపోసి మనం లేపాడు. ఆయన లేచాడు, మనం లేపాడు, మరలా మన జీవనం దాటింపజేశాడు. అటు ప్రభువును కలిగి కత్తుకుని జీవించి ముందు సాగాలని తద్వారా మనం నేర్పరుస్తున్నాం. దయగల దేవుడి మాట మనకు బాగా దీవించుగాక.